అనంతపురం జిల్లా ఎళ్లనూరులో వైసీపీ టీడీపీ శ్రేణులు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నాయి. కొత్త సంవత్సర వేడుకల భాగంగా రాత్రి 12 గంటలకు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటుండగా వైసీపీకి చెందిన కొంతమంది తమపైకి గాజు సీసాలు విసిరారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. దీనిపై స్థానిక ఎస్ఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపాయి. మళ్లీ ఉదయం వైసీపీ నేత బోగాత ప్రతాప్ రెడ్డి కొంతమంది వ్యక్తులతో కలిసి సర్కిల్లో ఆందోళనకు దిగగా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య మాటమాట పెరిగి రాళ్లు సీసాలతో పరస్పరం దాడులకు దిగారు. ఘటనలో టీడీపీ కార్యకర్తల ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి మేము కేకు కోసుకుంటా అంటే వాళ్ళు సీసాలతో గలాట చేసింటే రద్దు అణిగిపోయింది. అటుకి మళ్ళా వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి సీసాలతో వచ్చి చేసినారు. మళ్ళా 18 వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి రాళ్ళు సీసాలు అన్ని తీసుకొని వచ్చి మా మీదకి దాడి చేసినారు. టీడీపీ వాళ్ళ మీదకి ఇంకా ప్రతాప్ రెడ్డి ఎన్నపుసుపుల కంటి వచ్చి మా ఇంటి దగ్గరనే మా దగ్గర సర్కిల్లో వచ్చి కూర్చొని ఇట్లా చేసినాడు. అంతా చాలా ఇబ్బంది చేసి పెట్టినాడు. అదే సార్ అన్ని అక్కడ నుండి కొడవన్లు గొడ్లు అన్ని తీసుకొని వచ్చి దాడి చేసినాడు. మేము శాంతిబద్ధంగా మాకు సంసారాలు అన్ని బాగా ఉండాలా మేము అని దిన్నం లోకోలుకపోతుంటే వాళ్ళు అంతా చాలా ఇబ్బంది చేసి పెడుతున్నారు. ఇట్లా ఊరినంతా గబ్బు కొట్టించేది వాళ్ళే సార్. ఫస్ట్ అని కేక్ కోసుకుంటే వైసీపీ చెందిన దాసరి వర్గీయులు మా దగ్గరికి వచ్చి అలర్ట్ చేసినారు. అలర్ట్ చేసింటే మేము ఆడికి పోనీ వదిలిపెట్టినాము. పద్దన్నే వైసీపీకి చెందిన బోగాతి నారాయణ రెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి మా ఇంటి దగ్గరికి వచ్చి ధర్నా చేసినాడు. ధర్నా చేసింటే ఆడికి మేము పోనీ వదిలిపెడతాంటే వెనుకల వాళ్ళు వచ్చేసి రాళ్లతో కట్టెలతో దాడి చేసినారు. రాత్రి పిల్లోళ్ళు ఏదో జనవరి ఫస్ట్ అని కేక్ కట్ చేసుకుంటున్నారు. వైసీపీ నాయకులు వచ్చేసి కేక్ కట్ చేసుకుంటే సీసాలు తీసుకుని వచ్చి ఇసిరేసిపోయినారు. ఆడికి మా పిల్లోళ్ళు పోలీసు వాళ్ళు అంతా ఏదో గలాట లేకుండా సర్ద నూకినారు. సర్ద నీకి ఉంటే ఇంకా ఆడికి అణిగిపోయింది. పద్దన బోగాతి నారాయణ రెడ్డికి ప్రతాపుడు వచ్చి స్టేషన్ కానుండి థియేటర్ దగ్గర వరకు సర్కిల్ వరకు ర్యాలీ చేసుకుంటా వాళ్ళని తోలుకొని వచ్చినాడు. వైసీపీ వాళ్ళను తోలుకొని వచ్చి ధర్నా కూర్చున్నాడు. ధర్నా కూర్చుంటే మా వాళ్ళు ఏం ధర్నా కూర్చున్నారు అని అడగని పోయింటే మా వాళ్ళ మీద కలవన్నారు వైసీపీ వాళ్ళు. ఆ తర్వాత గలాట జరిగింది. రాళ్ళు కొడవళ్ళు కట్టెలు అన్ని తీసుకుని వాళ్ళు రెడీగా వచ్చినారు. మా వాళ్ళ మీద కొట్టారు. మా వాళ్ళు కలబడి కొట్టుకున్నారు.